ఇక దావోస్ ఒప్పందాలతో 60% కార్యరూపం. ఇక మరి తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ మళ్ళా పోతాడట దావోస్కు మళ్ళా పోతాడట. ఇక దాదాపు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు అని చెప్పేసి ప్లకార్డ్ 79 లక్షల కోట్ల ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిర్రు అని చెప్పేసి అబ్బబ్బబ్బా హైదరాబాద్ మహానగరం మొత్తం ఏడ ఖాళీ జాగాన పెడితే ఆడ కరెంటు స్తంభాలను కూడా వదలకుండా ఫ్లెక్సీలు ప్లకార్డులు ఇంకేమన్నా ఉంటే హోర్డింగ్స్ అవన్నీ పెట్టుకున్నారు. నిజంగా ఆ పబ్లిసిటీకి పెట్టే ఖర్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో యువత మీద పెట్టిన కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళు 5. కానీ దావోస్ వైపు పెట్టుబడులు తీసుకొచ్చినాం, దావోస్ వైపు పెట్టుబడులు తెచ్చినాం, అట్లా ఇట్లా అని మాట్లాడారు కదా. కనీసము ఆ పెట్టుబడులలో కార్యరూపం దాల్చిన ఎంతమంది యువతకు ఉపాధి కల్పించిండ్రు, ఎన్ని కంపెనీలకు ప్లేస్మెంట్ ఇచ్చిర్రు, ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టిండ్రు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి డబ్బాలు తెరుచుకున్నారు, డబ్బాలు కొట్టుకున్నారు. ఇక మీ అంత ఊదర కొట్టుకున్నాడు, ఎవ్వరు ఊదర కొట్టలే. మళ్ళీ ఈ దావోసు పెట్టుబడులు 60% కార్యరూపం దాల్చినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే శ్రీధర్ బాబు మాట్లాడిండు కదా, 60%, 70% అసలు కార్యరూపం దాల్సాయి అని చెప్పేసి మాట్లాడిండు. కానీ తికమక చేసి 60% కార్యరూపం దాల్సినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే శ్రీధర్ బాబు నిన్న నిరుద్యోగుల గురించి మాట్లాడిండోల్లా. ఈ నిరుద్యోగుల గురించి ఒక్క వార్త ఈడ రాయలే. నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడిండ్రు? సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట్లాడిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలో రాకముందు మేనిఫెస్టో నిరుద్యోగులు నిండముంచి నిరుద్యోగులను మోసం చేసి ఇలా పాపం నిరుద్యోగ యువతను మభ్యపెట్టుడుకు వాళ్ళు మోసపోయి వాళ్ళ ఇంట్లోలను మోసం చేసి ఇక్కడ రైతులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ తిప్పలు పడే పరిస్థితి ఏర్పాటు అయింది. ఇలా ఒక్క నిరుద్యోగులను మోసం చేస్తే చాలనుకున్నారు, కానీ అక్క నిరుద్యోగులకే మోసం చేయలేరు. అన్ని వర్గాల ప్రజలను, సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. సబ్బండ వర్గాల ప్రజలకు హామీలు గుమ్మరిచ్చిండ్రు. సబ్బండ వర్గాల ప్రజలను ఇలా ఏ విధంగా ఊపాలనో ఆ విధంగా ఊపిండ్రు. ఓట్లు బొచ్చలలో రాలినాక ఇలా కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన ఓలేరు. కనీసము 2 లక్షల ఉద్యోగాల ముచ్చట ఇక్కడ రాలేరు. చూడుండ్రి, చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇయ్యలేమని చెప్పేసి మాట్లాడిండు శ్రీధర్ బాబు. నిన్న శ్రీధర్ బాబు మాట్లాడిన వీడియో చూస్తున్నా. ఆ వీడియో నిన్న మాట్లాడిండు, అసెంబ్లీ వేదికగా మాట్లాడిండు. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యలేము అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడిండు. మరి ఆయాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీరు మాకు ఓట్లేయండ్రి బాబు, మీ అమ్మ నాయనతో ఓట్లేపేయండ్రి బాబు, ఇంకా అందరితో ఓట్లేపేయండ్రి బాబు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున మాట్లాడేటోళ్ళందరూ కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిండ్రు కదా. ఇక వచ్చింది ఆయన ఇంకొక ముచ్చట కూడా మాట్లాడిండు. ఎంతమంది రైతులు అడ్డుకున్నా లగచర్లలో పరిశ్రమలు పెట్టి తీరుతాం, ఎంతమంది రైతులు అడ్డుకున్నా కూడా ఆగేది లేదు, వెనుకకు తిరిగేది లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు. రైట్, ఒకసారి శ్రీధర్ బాబు మాట్లాడిన వీడియో అది పెన్ డ్రైవ్లో పడుతుంది, దాన్ని మనం ప్లే చేసుకుందాం. రైట్, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. హేలేటి మహేశ్వర్ రెడ్డి హిల్ పీ గురించి లేవనెత్తిండ్రు. ఆ హిల్ పీ గురించి లావట్టిరు వార్త, ఆ వార్త లేదు ఇక్కడ. ఆయన ఇంకొకటి నిరుద్యోగుల గురించి మాట్లాడిండ్రు. దమనకాండ సృష్టించిన లగచర్ల రైతుల మీద ఇబ్బందికరమైన ప్రయోగాలు చేసిండ్రు, పాపం ఇబ్బంది పెట్టిండ్రు, మఫ్టీలో పోయిన పోలీసులు ఆగం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాల ఇబ్బంది పెట్టిన వార్తలను కూడా ఇక్కడ రాయలేరంటే ఎవరిని కాపాడుతున్నాయి ఈ పత్రికలు, ఎవరికి ఊడిగం చేస్తాన్నాయి ఈ పత్రికలు, ఎవరి అడుగులకు మడుగులొత్తుతాన్నాయి ఈ పత్రికలు. నీళ్ళ గురించి, తెలంగాణ నీటి హక్కుల కోసము కొట్లాట జరిగింది. ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తున్నారంటే ఈ ఆంధ్ర తొత్తులాగా వ్యవహరిస్తున్న ఈ పత్రికలు వార్తలు రాయే. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి కనుసన్నల్లో చంద్రబాబు నాయుడు ఆడిచ్చినట్టు ఆడుతుండు అన్నప్పుడు ఈ ఆంధ్ర కమ్ముడు పోయిన ఆంధ్ర తొత్తులాగా వ్యవహరిస్తున్న తెలంగాణ ఉప్పు తినుకుంటా, తెలంగాణ ప్రాంత ప్రజలు పెట్టే బువ్వ తినుకుంటా ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు కడుతున్న పన్నులను యథేచ్ఛగా వాళ్ళు దొబ్బుకొని పోకుండా ఇలా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని అంటే ఇలా వార్త రాయరు వీళ్ళు.
రాయరు. గురుకుల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అయితే వార్త రాయరు, రైతులు ధర్నాలు చేస్తే వార్తలు రాయరు, ఇంకా నిరుద్యోగులకు అన్యాయం చేసిరంటే వార్తలు రాయరు. అది ముందుగానే చూపెడతా మీకు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి పాపము నిరుద్యోగులను ఏ విధంగా మభ్యపెట్టిండ్రు. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. ఏమంటాడు, ఒక ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు కల్పించుడంటే కుదరది అని చెప్పేసి మాట్లాడిండ్రు. లగచర్లలో మీరు ఏం చేసినా ఏ విధంగా అడ్డుకున్నా పరిశ్రమలు పెట్టే తీరాల్సిందే. ఈరోజు మేము పరిశ్రమ పెడతామంటే ధర్నాలు చేసి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే కొద్దిగా ఆలస్యం అవుతుంది. సాధిస్తాం తప్పకుండా. మనమే చూసినాం లగచర్లలో ఏ విధంగా అయింది, లేకుంటే ఇంకో దగ్గర ఏ విధంగా పరిశ్రమను ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది. నేను అందరిని అంటలేను, ఆ విధమైన ఆలోచన చేసేది ఉంటే అధ్యక్ష 2014 నుంచి ఈరోజు రాష్ట్ర ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, ఆ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈరోజు మనము అభివృద్ధి తీసుకొస్తామనే ఆలోచన ఉంటుంది. ఈరోజు లగచర్ల ఆపారు అధ్యక్ష. సరే ఆలస్యమైంది 6 నెలలు 8 నెలలు, మళ్ళా తప్పకుండా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం అధ్యక్ష. ఏ పరిశ్రమలు పెడతారు? ఫార్మా క్లస్టర్లు పెడతారు. ఈ ఫార్మా ఇండస్ట్రీలు ఏదైతే ఫార్మా సిటీ కోసం భూములు సేకరించబడ్డాయో ఆ ఏరియాలనేమో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టుకుంటా పోతా ఉన్నారు. దొంగతనంగా వాళ్ళు రైతులు లేనప్పుడు వాళ్ళు కనీలు వాతుకుంటా సర్వేలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఈ ఫార్మాసిటీ భూములు దేనికోసమైతే సేకరించబడ్డాయో అది ఇంట్లో ఫ్యూచర్ సిటీ కడతాడట. లగచర్ల పోయి ఫార్మా ఇండస్ట్రియల్ అని చెప్పేసి ఫార్మా క్లస్టర్లు అని చెప్పేసి ఎవరి కోసం కడతాండు? రేవంత్ రెడ్డి అల్లుని కోసం కడతాండు, టెండర్లు అప్పచెప్పడం కోసం కడతాండు, రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడడం కోసం కడతా ఉన్నాడు తప్ప ఇంకా ప్రజలంటే అవసరమా? ఊరంతా విస్తరించుడు అవసరమా? ఏం చెప్పిర్రు వీళ్ళు? మేము అధికారంలోకి వస్తే ఈ ఫార్మాకు సంబంధించి ఫార్మాసిటీ కోసం ఏవైతే భూములు సేకరించబడ్డాయో ఇగో మెడల మన ఏమో అంటారు కదా, మెడల ఏదన్నా డిసీజ్ ఉన్నోళ్ళు పాపం వాళ్ళు వేసుకొని తిరుగుతారు కదా వాళ్ళు పాపం, అవి అట్లా వేసుకొని తిరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ మేనిఫెస్టోను ఆ మెడల తగిలించుకొని తిరిగిండ్రు. ఫార్మాసిటీ కోసం సేకరించబడ్డ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను తిరిగి మేము అధికారంలోకి రాగానే రైతులకు వాపస్ ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ రైతులు గోసపడ్డది కాక డైరెక్ట్ పోయి లగచర్ల రైతుల నుంచి భూములు లాక్కొని పాపం వాళ్ళు మర్ర పడితే వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టి ఇంట్లో మొగోళ్ళు లేకుండా ఏ మొగోళ్ళు కనబడ్డా ఎత్తుకొని పోవుడు, ఆడోళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నాడు, మఫ్టీలో పోయి పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడు. మరి వాళ్ళు పోలీసులా లేకపోతే గుండగాళ్ళ ఎవరికి తెలియదు ఇంతవరకు. NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మర్రబడ్డది, తిరగబడ్డది, లగచర్ల రైతులకు అండగా నిలబడ్డది, తెలంగాణ భవన్ అండగా నిలబడ్డది, ఢిల్లీ దాకా పోయి పోరాటం చేసేందుకు అండగా నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇలా మళ్ళీ వాళ్ళ మీదనే లగచర్ల రైతులను ఎగేసింది వాళ్ళే, లగచర్ల రైతులను ఉసిగొలిపింది వాళ్ళే అని చెప్పేసి ఎన్ని విధాల మభ్యపెట్టిరు, ఎన్ని విధాల మాట మార్చిరు. సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మీ అమ్మకాలు మొక్కుర్రి, మీ నాయనకాలు మొక్కుర్రి, మీ అమ్మ నాయనలతో ఓట్లేపిగిర్రి, సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి అశోక్ నగర్ చౌరస్తా వేదికగా నడి ఒడ్డున కూర్చొని రాహుల్ గాంధీ మాట ఇచ్చిపోయిండు. నిరుద్యోగ యువతను మోసం చేసిండు. ఇలా నైతిక బాధ్యత ఉంటే నైతికత వహించి వెంటనే ఈ మాట ఇచ్చిన వాళ్ళందరూ రాజీనామాలు చేసి కూర్చోవాలి. ఏడబోయినరు, పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఊక గ్రంథాలయాలు లేకపోతే యూనివర్సిటీలు తిరిగిన బల్మూరు వెంకట ఏడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వగానే సప్పుడు చేయక సప్పుడు చేస్తలేడు. ఇంకేమన్నా ఉన్నాయా? వీళ్ళు చేయని పిచ్చి పనులు అంటే లేవోల్లా. నిరుద్యోగులను మోసం చేసిండ్రు, అయిపోయింది. పాపము అసెంబ్లీ వేదికగా చెప్పే వరకు ఇంకేమన్నారు? అసలు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకటించిన అంశం ఏదైతే ఉన్నదో పాపము మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడే బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక మొదటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతాయో ఆ అసెంబ్లీ సెషన్లోనే మాట్లాడిండు. మేము 4000 నిరుద్యోగ వృత్తి ఏ నిరుద్యోగికి ఇస్తామని చెప్పలే, మేము మేనిఫెస్టోలో పెట్టలే అని చెప్పేసి నాలుక గరిచిండు బట్టి విక్రమార్క. అప్పుడే అయిపోయింది. ఇక నిరుద్యోగులకు ఇచ్చిన మాటలన్నీ ఉత్తియే. ఇంకా మీదికెళ్ళి పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలను మా ప్రభుత్వంలోనే ఇచ్చినామని చెప్పేసి ఈ దద్దమ్మ ఈ కాంగ్రెస్ సర్కారు మొత్తము డబ్బా కొట్టుకుంటా ఉన్నది.
ఏడ పోయినా ఏడ ఎన్నికలు జరిగినా దేశవ్యాప్తంగా ఇంకెక్కడ జరిగినా మేమే ఇచ్చినాం అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటా ముంగడికి పోతా ఉన్నారు.